వెల్కమ్ టు మై ఛానల్. హలో, ఇట్స్ అశ్విని. ఈరోజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా కడాయిలో ఆయిల్ పోసుకుని 200 గ్రామ్స్ పన్నీర్ ముక్కలను వేసుకుని 1/2 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని పన్నీర్ ముక్కలను లైట్ గా ఫ్రై చేసుకుని తీసుకుందాం. అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, లవంగాలు, ఇలాచి, జీలకర్ర, 1 కప్ ఆనియన్స్, 1 కప్ టమోటా వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 ఇంచ్ అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు వేసుకుని 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో బిర్యానీ ఆకు, లవంగాలు, పచ్చిమిర్చి, అలాగే ముందుగా చేసుకున్న పేస్ట్ వేసుకుని ఉడికిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఉప్పు వేసుకుని కలుపుకుని 5 నిమిషాల తర్వాత 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్, 1/2 కప్ పెరుగు వేసుకుని కలుపుకుందాం. దీనిలోనే 1 కప్ వాటర్, అలానే ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు, చిటికెడు కస్తూరి మేతి వేసుకుని 5 నిమిషాలు ఉడికించి దింపేస్తే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. నా కుకింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.